హాయ్ డి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ, డిఆర్ ఎరియర్స్ విడుదలకు సంబంధించి తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సీసీ నంబర్ 1281 ఆఫ్ 2025 ఇన్ డబ్ల్యూపీ నంబర్ 12039 ఆఫ్ 2024 ఫైల్డ్ బై ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ అసోసియేషన్ అప్లోడింగ్ ఆఫ్ అప్లికబుల్ డియర్నెస్ అలవెన్స్ ఎరియర్స్ బిల్స్ ఇన్ నిధి పోర్టల్ ఆఫ్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ రిక్వెస్ట్ రిగార్డింగ్ అని అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారు ఏపీ హైకోర్టులో సిపిఎస్ అరియర్ బిల్లుల చెల్లింపులపైన తాజా దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ నెంబర్ 12039 కేసు ఉత్తర్వుల అమలులో భాగంగా ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుండి సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ డీడీఓలు అందరికీ కూడా సిపిఎస్ ఉద్యోగులు కింద డిఆర్ఎస్ అలవెన్స్ అరియర్ బిల్లులను వెంటనే అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశాలైతే జారీ అయ్యాయి. డిఏ 22.75 అరియర్స్ ఫ్రమ్ 1st January 2022 టు 30 June 2023. అలాగే డిఏ 26.30% అరియర్స్ ఫ్రమ్ 1st July 2022 టు 31st October 2023 వరకు. సో, ఈ 2 దానికి సంబంధించి డిఏ అరియర్ బిల్లులను అప్లోడ్ చేయడానికి ఇప్పుడు ఉత్తర్వులైతే విడుదలయ్యాయి. ఇక్కడ చూడొచ్చు మనము 29th December 2025న విడుదలైనటువంటి యొక్క నోట్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచండి. ఇక్కడ సేమ్ అదే అనమాట. సో, ద అటెన్షన్ ఆఫ్ ద సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ and reference cited. It is informed that the dearness allowance arrears tail has already been enabled in CFMS for uploading the bills relating to the orders issue in GOMS number 66 Finance Department dated on 1st 1st May 2023 and GOMS number 113 Financial Department dated in 21st October 2023. సో, ఆ టేల్ అయితే ఎనేబుల్ చేయడం జరిగిందనమాట. సిఎఫ్ఎంఎస్ సైట్‌లో మనకు ఈ 2 జీవోలకు సంబంధించి అరియర్ బిల్స్ అప్లోడ్ చేయడానికి సిఎఫ్ఎంఎస్‌లో ప్రస్తుతం ఆప్షన్ ఎనేబుల్ ఉన్నాయి. దేర్‌ఫోర్ ఆల్ ద డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ అంతా వారి డీడీఓలు ఎవరైతే ఉంటారో, సో, డీడీఓలందరూ మీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇన్ ద సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లోడ్ ద బిల్స్ ఫర్ ద అబోవ్ డిఏ arrears immediately in the Nidhi portal of APCFSS and furnish the relevant token numbers to the financial department on or before 30 December 2025. So, as to clear relevant bills as per the orders of Honorable High Court. సో, హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిన విధంగా ఈ బిల్స్‌ని అప్లోడ్ చేయండి. ఇవైతే టోకెన్ నెంబర్ జనరేట్ చేయండి 30వ తేదీ లోపల, అంటే ఈ రోజు లోపల అని మనకు రావటం జరిగింది. అంటే దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ బిల్స్ అన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. జమ అవుతాయని అయితే అధికారికంగా ఈ నోటీస్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. ఇది డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి జారీ చేసిన పత్రం అండి. సో, జీఓఎంఎస్ నెంబర్ 66 అండ్ జీఓఎంఎస్ నెంబర్ 113 ప్రకారంగా డిఏ అరియర్ బిల్లులను సిఎఫ్ఎంఎస్‌లో అప్లోడ్ చేసే సౌకర్యం ఇప్పటికే ప్రారంభమైందని తెలుస్తోంది. అన్ని శాఖల్లోని డీడీఓలు ఈ యొక్క డిఏ అరియర్స్ బిల్లులను వెంటనే ఏపీసీఎఫ్ఎస్ నిధి పోర్టల్‌లో అప్లోడ్ చేసి సంబంధిత టోకెన్ నంబర్లను ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్‌కు తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. ఇది డీడీఓల బాధ్యత. ఇది గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం బిల్లుల క్లియరెన్స్ కోసం చేయవలసిందిగా, అది కూడా ఈ రోజు లోపల చేయవలసిందిగా అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
సో, మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే 2 విడతల డీఏ అరియర్స్ అయితే త్వరలో మన అకౌంట్‌లో అయితే జమ కాబోతున్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.